అమరేంద్ర బాహుబలి చనిపోయాడు. ఇప్పుడు మీ మహారాజు కొనిదాల పవన్ కళ్యాణ్ గారు. కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను ద్వారా నిర్మితమైన రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను, కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను ఎందుకు వచ్చిన గొడవ ఎంతో కొంత తీస్తే బెటర్. నాకు కనిపించిన ఆ దేవుడిని నేను నమ్మను. నాకు కనిపించే దేవుడివి నువ్వే. మన మెగాస్టార్ చిరంజీవి, మెగాస్టార్ పవర్ స్టార్ అటు మెగాస్టార్ ఇటు పవర్ స్టార్. ఇది అరుదైనటువంటి చిత్రం. Best wishes to Power Star, and I respect his hard work. అలాగే మన ప్రజలు బాలయ్య బాబు గారు, ఆఖరిన మాట అన్నారు, అదొకసారి అనండి సార్. पवन नहीं आंधी है, అదే సార్ అనండి సార్. आंधी है, ఇంకోసారి అనండి సార్. नहीं आंधी है. ये पवन नहीं आंधी है. గది నా తమ్ముళ్ళు. జై సార్, నమస్కారం, జై హింద్. ఏమి తేజస్సు బిడ్డ. కోహినూరు వజ్రం గురించి వినడమే తప్ప ఎప్పుడూ చూడలేదు. బహుశా అది నీలాగే ఉంటుందేమో. ఆ తల్లి వచ్చింది, ఆ తల్లికి స్వాగతం. అదిగో మన బాలయ్య బాబు సోదరిమణితో ఆత్మీయంగా ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజు గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉండనని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, మనందరి అభిమాన నాయకుడు, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత నారా చంద్రబాబు నాయుడు అనే నేను నువ్వు ఆయన్ని చూసింది ఒక పోలీసుడు అబ్బగానే, కానీ నువ్వు చూడని ఒకటి నేను చూశాను 15 సంవత్సరాల ముందు. తల్లి లాంటి పొజిషన్ లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నాం.
మేము కష్టపడి తినడానికి కూడా నీకు వచ్చి నమస్కారాలు పెట్టాలంటే మా ఆత్మగౌరవం ఒప్పుకోవట్లేదు. ఒక్కటే మొహం. One day, I'll come back to US, but not like this. ఒక్కొక్కడికి In the most powerful position, we'll come back to US. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నిజల పవన్ కళ్యాణ్ అనే నేను గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. గుడ్ మార్నింగ్. ఊదు మొహం వేసుకొని తాగి 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 బందర్ మొహంది. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. దాని మొగం మడతకాజ అంత ఉంది. అసలు వీడి ప్రాబ్లం ఏమిటి? చూడకూడదు భయంకరమైంది ఏదో చూసుంటారు. కొంతమంది మగతనం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు మగతనం కావాలా? మీకు ఏదో తేడాగా ఉందేంటి? మగతనం చూపించాలా? బాబాయ్ చాలు, మహాప్రభా చాలు. చూపిస్తా. మా అధికారంలోకి వచ్చాక మాట్లాడిన ప్రతి మాటకి కన్ను అరపకుండా తల తిప్పకుండా చూడాలి. అక్కడ మీరు శిస్తు కట్టాల్సింది, కట్టిస్తాం మిమ్మల్ని. మా దమ్ము మగతనం గురించి మీకు ఎందుకే? మేము అడిగామా? అబ్బా సాయిరామ్. అడుగుతాను, ఆన్సర్ చెప్తావా? చెప్తా. లేడీస్ మేకప్ లేకుండా అందంగా ఉండాలంటే ఏం చేయాలి? మా మగాళ్ళలాగే పుట్టేటప్పుడే అందంగా పుట్టాలి. రాథా 550 స్టీల్ TMT. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకలు వెతుకు దేవుడా. గారికి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ కి వెనక ఉండి మాట్లాడిస్తున్న వాళ్ళకి చెప్తున్నాను, అదే ఏంటా విషయం? జగన్మోహన్ రెడ్డి గారిని కాదు కదా, ఆయన ఎడమకాలి చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకని కూడా ఎవరు పీకలేరు. నాకు తిక్కలేస్తే సీఎం అయినా ఒకటే, సీఎం అయినా ఒకటే. చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకని కూడా ఎవరు పీకలేరు. ఏమిటది? మోహన్ రెడ్డి ఎడం కాలి చిటికెన వేలికి వెంట్రుకు కూడా బీకలేడా? నువ్వు బీక్కోపో, ఖాళీగానే ఉండవు కదా. చెప్పండి. ఆయన కాలికి వెంట్రుకలు బిక్తావో ఇంకెక్కడైనా వెంట్రుకలు బిక్కుంటారో పీక్కోండి కూర్చొని, మాకేం అవసరం? అసలు జగన్మోహన్ రెడ్డి గురించి ప్రజలు ఆలోచించే స్థాయిలో లేరు. జగన్మోహన్ రెడ్డిని మర్చిపోయారు. ఇక ఏ తాడేపల్లి 4 గోడల మధ్య కూర్చొని ఉన్నాడో అదే 4. ఈసారి ఓటేస్తే ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాను. కొంటున్నాడు, పబ్లిక్ గా కొంటున్నారు. పబ్లిక్ ఓటు కొనుక్కుంటున్నారు. నేను కావాలని మాట్లాడు, నా తలరాత. ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దెంగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. కేజీ బంగారం అక్క, కేజీ బంగారము, కేజీ బంగారం అక్క.
రామస్వామి సార్ రాయవయ్య ఎఫ్ఐఆర్. ఇటు బలిసి కొట్టుకుంటున్నాడు, మనం ఏంటి ఇటు చూపిద్దాం. చూపిస్తాను మీకు, ఈ వీడియో చూడండి ఒకసారి. రోజా ఎమ్మెల్యే అనుకుంటుందా, ఆ డాన్స్లు ఏంటి, ఆ డ్రెస్సులు ఏంటని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? దీనికి మీరు ఏమంటారు సార్? సూపర్ రా బాబు, అది అటు చూడు బే. రోజా అనే నేను ఏంట్రా అది? మనుషులు రెండు రకాలు, ఆడ మగ. ఇది మూడు టైపా? ఈ పాపనే చూడలేదు, నేను చచ్చిపోతా. అటు చూడు. గుడివాడ అమర్నాథ్ అనే నేను లెట్స్ డు కుమ్ముడు. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. మరి నేను మొదలెట్నా? మా అన్న మనసు కూడా అంతే గొప్పది. ఆకాశంలో నక్షత్రాలన్నా సూర్యుడికి ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో ఎంతమంది నాయకులున్నా మా జగనన్నకి సరిరారు అని గట్టిగా నేను చెప్పగలను అధ్యక్ష. గొప్ప అన్న జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నాను అధ్యక్ష. డబ్బా కొట్టుకోవాలి ఒకసారి, కానీ ఎక్కువ డబ్బా కొట్టకూడదు. నాకు ముగ్గురు అన్నలు అధ్యక్ష. ఇద్దరు అన్నలతో పాటు దేవుడిచ్చిన అన్న జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? మా జగనన్న బంగారం. మాకు తెలుదులే. నిండు ఆయుష్తో సుఖంగా సంతోషంగా ఉండి ఇంకా 30-40 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి. అహంకారమా? ఏం కన్ను నెత్తుకొచ్చినాయా? ఆకాశానికి సూర్యుడు ఒక్కడే, అలాగే ఆంధ్రాకి మనసున్న రారాజు మా జగనన్న ఒక్కడే. ఏంట్రా ఇది? ఆయనకి తిరుగులేదు, ఆయనకి ఎవరు కూడా సాటి రారు అధ్యక్ష. ఇందాక ఏంట్రాను? ఆయనకి తిరుగులేదు, ఆయనకి ఎవరు కూడా సాటి రారు అధ్యక్ష. లైన్ లేని గుర్తు తెచ్చుకొని కొడతారా? జగన్మోహన్ రెడ్డి గారు లాంటి యూత్ ఐకాన్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. జబర్దస్త్ లో కూర్చో. రాధా 550 స్టీల్ TMT